పరీక్షలు వేయరా అంటాడు. అగ్ని పరీక్షలో పెడతాడు. శిష్యులే అగ్ని పరీక్షలో డమ్మి సరుకు మొత్తం బుస్ అయిపోయింది. సేవకుడా, నువ్వు చేయాల్సింది అది, నేను చేసింది అది. ఎప్పుడైతే 200-300 పరిచర్య గ్రోత్ అయిందో తర్వాత సహకారులను దేవుడు సిద్ధపరిచేటట్టు చేసి ఇక బ్రాంచ్లు విడగొట్టడం మొదలుపెట్టి అలా విడగొట్టబడి అలా వ్యాపించి ఈరోజు చాలా ప్రాంతాలకు పరిచర్య వ్యాపించింది. రక్షణలో నడిపించిన బిడ్డలు ఆత్మీయ నాయకుల దగ్గర, నా ఆత్మీయ బిడ్డలు సేవకులు అయ్యారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళు హాయిగా ఎదుగుతున్నారు. వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు భద్రంగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ సంఘాలు ఎదుగుతుంటే ఇక్కడికి నూతనాత్మలే దేవుడు పంపిస్తానే ఉన్నాడు. వారం కనపడుతుంది. అది అర్థమైందా? మెయిన్ బ్రాంచ్కి మళ్ళీ నూతనాత్మల్ని పంపించి వాళ్ళకి ఇక్కడ వాక్ అందేటట్టు చేసి వాళ్ళకి బాప్తిస్మాలు ఇప్పించి మళ్ళీ వాళ్ళని సిద్ధపరిచి మళ్ళీ వాళ్ళ ఏరియాను ఒక బ్రాంచ్గా మార్చేస్తా ఉన్నాడు. నేను యథార్థంగా దేవుని పని చేసుకుంటూ సంఘాలని బ్రాంచ్లుగా విడగొట్టుకుంటూ నాయకులను సిద్ధపరచుకుంటూ 4 పనులు జరుగుతున్నాయి. 1, తెలియని వారికి సువార్త ప్రకటించబడుతుంది. 2, రక్షణ పొందిన వాళ్ళు శిష్యులుగా సిద్ధపరచబడి పరిచారకులుగా మార్పు చెందుతున్నారు. 3, పరిచారకులుగా మార్పు చెందుతున్న వాళ్ళు ఇంకొక పరిణతి చెంది సువార్థికులుగా సేవకులుగా రూపాంతరం చెందుతున్నారు. అంటే వాళ్ళకు కూడా తర్బీదు చేయబడుతుంది. ఆ చేయబడ్డ వాళ్ళ ద్వారా సంఘాలు కట్టబడుతున్నాయి. నేను అప్పచెప్పిందే కాకుండా అప్పచెప్పని ప్రాంతాలు కూడా కొన్ని వాళ్ళు వెళ్ళి సొంతంగా కొన్ని ప్రాంతాలు కడతా ఉన్నారు. ఇలాగా బహుముఖ విధానంలో పరిచర్య జరుగుతుంది. ప్రతి స్థానిక సంఘములో దైవజనుడు గ్రహింపులో పెట్టుకోవాల్సిన విషయాలు ఇవి, అనుసరించాల్సిన విధానం ఇది. కానీ ప్రతి సేవకుడు ఏమని ఆలోచించాడో తెలుసా? 100 మందిని రక్షణలో నడిపించడానికి స్పీడ్గా 200, 300, 400 అని ఎవరెవరినో చూసి అలా కావాలనుకుంటా. నేను ఎవరిని చూడలా.